బతికి ఇంటికి వెళ్ళాము అనేది మధ్యలో ఒకసారి నుంచి వాడు మా ఫ్రెండ్ 8 పాలు తెలియక బాయిలో కూడా ఈత వచ్చు కాబట్టి వాడు బయటకు వచ్చాడు. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాం. అంటే ఈడ కంపల్సరీ ఈడ ఏదో ఉంది నా గబరా భయంగా వచ్చేసాడు అనమాట. నాకేమైతే భయం టీం కానీ ఎవరికి కానీ ఏ సంబంధం లేదు. నీడలాగా ఇట వెళ్ళింది. నాకు తెలుగు రాట్లా నా సరిగ్గా. నాకు నవ్వాలి ఏడో తెలియక నేనేం చేస్తున్నా నాకే అర్థం కావట్లేనా. తొక్కుకుంటా పోతున్నా. సౌండ్ వచ్చిందా ఇప్పుడు కూడా? బాయ్ రా, పిల్లోడు భయపడుతున్నాడు రా, మాట విను. నిండా చెప్పిలా ఇటు పోయింది నా ఒకటే అని. అన్న వాళ్ళు వస్తున్నారు. హాయ్ బ్రో, ఏనా బాగున్నారా? ఏం సంగతులు సడన్ గా? దేనా ఈ బిల్డింగ్ కాడ. అసలు నువ్వు తీసుకో ఫోన్. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు భయం 222. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాం, నెలల తర్వాత. ఎందుకంటే ఎలక్షను, రంజాను, కొన్ని ఆఫీసెస్ వర్క్ వల్ల మా టీం ఒక స్ప్రెడ్ అయిపోయి కొంతమంది భయపడిపోయి కొంతమందికి బాగాలేక అట్లా డివైడ్ అయిపోయింది. అయితే మిగిలింది వచ్చేసి నేను ఆసిమే టీంలో. అయినా ఇప్పుడు 3 నెలల తర్వాత ఇప్పుడు కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. మీకు ఇంకా ఇబ్బంది పెట్టాము, 2 రోజులకు ఒకసారి అయితే వీడియో వస్తూ ఉంటుంది. చలో, ఇప్పుడు మా రంజాన్ తర్వాత మా వాడు ఫోన్ చేస్తూ ఉన్నాడు షకీల్, కానీ మనకు కుదరలా. ఈరోజు అయితే కుదిరింది. షకీల్ చెప్పు, ఏం విషయం? ఇక్కడ ఏముంది? ఇక్కడ వచ్చాం మేము ఫ్రెండ్స్ మేమంతా కలిసి వచ్చాము. ఇక్కడ వచ్చినప్పుడు ఇక ఫ్రెండ్ చూపిస్తాను. నార్మల్గా ఇక్కడ తిరగదామని ఎట్లా వచ్చాం మేము. ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా ఏంటంటే మొత్తం అది మేము వచ్చింది సాయంత్రం 6 గంటలు ఆ టైం. దాని పైనే కొద్దిగా నైట్ అయినాక వచ్చాం మేము ఇక్కడికి. ఈ ఊరు పేరేందా? ఇది కాకుటూరు మధ్యలో. కాకుటూరు మధ్యలో అంటే మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది కదా, కొద్దిగా పీక్ అవుదామని ఇట్లా వచ్చాము. అట్లా అర్థమైంది. ఇంకెందుకు చెప్పు. తర్వాత ఇట్లా వెళ్ళి మొత్తం మాట్లాడు. ఇక్కడ మొత్తం వెళ్ళి లాగతా మొత్తం చేస్తా ఉన్నారు. ఒకసారి ఆడ నుంచి వాడు మా ఫ్రెండ్ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. గబరా మేమంతా ఇక్కడ కింద ఉన్నాం. ముగ్గురు ఇక్కడ ఉన్నారు, 2 పైన ఉన్నారు. ఒకడు ఆడ వస్తా ఆడ కింద పడిపోయాడు. 2 పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి వాడు భయపడిపోయాడు. 8 పాలు తెలియక బాయిలో ఇది ఆడ గుంట ఒకటి ఉంది. నేను చూసుకొని ఇక్కడ నిలబడి ఉన్నాం. వాడి గుండది ఇదే భయంగా గాబరా వచ్చి దీనిలో పడిపోయాడు. నాకైతే ఈత రాదు. ఈడ 2 పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకి ఈత వచ్చు. అంటే పడినోడికి కూడా ఈత వచ్చు కాబట్టి వాడు బయటకు వచ్చాడు. వాడు అసలు భయపడిపోయాను మేము. మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాం. అంటే ఈడ వచ్చాం, చాలా రోజులు అయింది వచ్చి. మీకు చెప్పాలి అని కూడా. ఎటు తీసారండి? 2 దిగారు లోపలికి. వాడు భయంగా ఈత కూడా సరిగ్గా కొట్టలేకపోతా ఉన్నాడు. నాకైతే ఈత రాదు. వాళ్ళు దిగి ఏటో తీసాం బయటికి. ఆ రోజు మా కష్టాలు ఎవరు చెప్పాలన్నా, ఎవరు ఒక్కరు లేరు. చాలా భయపడిపోయాను. 8 అయిపోయింది, నైట్ అయిపోయింది బాగా. అసలు ఆ టైంలో మేము బతికి ఇంటికి వెళ్ళాము అనేది. ఉందంటావా, ఎవరైనా ఉన్నారంటావా, ఏం సంగతి? కంపల్సరీ ఇక్కడ ఏదో ఉంది నా. ఇది మాత్రం పక్క ఉంది. ఎక్కడ చూసాడు ఏమో తెలుసా? ఇది ఆడ పడిపోయింది కదా, వాడికి ఎవరో వచ్చారు అడ్డంగా వచ్చి నెట్టేసినట్టుగా అనిపించింది. అది ఇప్పుడు ఆ ఎడ్జ్ లో ఉంది కదా. ఇప్పుడు ఈ రూమ్ లో నుంచి అటు పోయే దానికి అయింది అన్నమాట.
ఏదో ఉన్నట్టే ఉంది మా ఇక్కడ. గైస్ మీరైతే క్షమించాలి, మాకు 3 నెలల నుంచి మా కొన్ని పనుల వల్ల మేమైతే చేయలేకపోయాం. ఏమాసిన్ నిజంగా చాలా బిజీగా అయిపోయాం మేము కూడా. సారీ ఫర్ దట్. వీడియోస్ ఏం తీయలేకపోయాం. ఇంకా నుంచి కంటిన్యూ అయిపోతాం మేము. అంటే కంపల్సరీ ఉంది. అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఎప్పుడో నేను కిందకి వెళ్ళాను. మేము ఇక్కడ మొత్తం 6 మంది అనుకున్నాము. 6 మంది అనుకుంటే మేము కిందకి వెళ్ళాము. ఇద్దరు ఇక్కడే కూర్చోమన్నారు. ఒక్కసారిగా వీళ్ళిద్దరు ఏం కనిపించిందో ఏమో, వాళ్ళు వేసారు, అటు వెళ్ళారు. అటు వెళ్ళి ఇంకా పరిగెత్తుకుంటూ గబరా భయంగా వచ్చేసారు అనమాట. అటు వెళ్ళి ఇంకా పరిగెత్తుకుంటూ గబరా భయంగా వచ్చేసారు అనమాట. వాళ్ళ భయం చూసి ఇదో నా వినిపించిందా? గబ్బిళ్ళం అది అట్లా భయపడిపోయి వాడు వచ్చి నా ఇక్కడ నుంచి ఆ రూమ్లో పోయాను. వాడు అటు పోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎట్ట వచ్చాడో వాడికి తెలియదు. దూకేసి ఉంటాడా పైనుంచి కిందకి? పైనుంచి కాదు నా, ఇట్టే మెట్ల చేయడం నుంచి ఇద్దరు వచ్చారు నా. జాగ్రత్త షరీఫ్. ఒకడు పడిపోయాడు కింద. ఇంత గ్యాప్లో నుంచి అటు వెళ్ళి ఇటు వస్తున్నారా? మళ్ళీ మేమేమైందని పైకి వచ్చాం. ఏదో జరిగింది ఇక్కడ. సంథింగ్ ఈజ్ హ్యాపెన్. ఇలాంటి చోటు రాకూడదు. నేను రాలేదు నా. వాళ్ళు బాగానే కొన్ని చోట్లు బాగానే ఉంటాయి, కొన్ని హారర్ ఉంటాయి. ఇలాంటి చోట్ల వస్తే మీకు తగలనాన్ని తగిలి మీకు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మాత్రం వాడు మా ఫ్రెండ్ బతికాడు. చాలా అడిగి ఎందుకు సరే ఇది మీతో మాట్లాడదాం, మీతో చెప్దాం అని చాలా ట్రై చేస్తామన్నా. చూద్దాం రాత్రికి ఏంటి ఏం సంగతి అనేది రాత్రి తెలుస్తుంది. ఇప్పుడేం తెలియదు. మేము వచ్చేసి కూడా నైట్ టైం కదా. రాత్రి అంటే 8 గంటలకు కాదు. మేము ఆ టైంలో వస్తేనా మాకు ఏదో అయింది. ఆ టైంలో వస్తే అదేనా మీరు వస్తే నేను వస్తాను మీతో పాటు. వస్తాడంట. మళ్ళీ ఇట్లా చెప్తా ఉంటారు, ఎవరు రారు. చూద్దాం రాత్రి వస్తాడో రేపు. చాలా మంది అలా హ్యాండ్ ఇచ్చేసారు. గైస్ మీరైతే మా సపోర్ట్ అయితే కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. మేమైతే మానిటైజింగ్కి దగ్గరలో ఉన్నాం. మీ సపోర్ట్ మాకు చాలా కావాలా. మీ సపోర్ట్ ఉంటేనే మేము రెగ్యులర్గా డైలీ ఇళ్ళల్లో కానీ వేరే వాళ్ళు వ్లాగ్స్ చేస్తారు. అలాంటి కన్నా మేము ఇంకా నైట్ పూట కష్టపడి నిద్ర లేకుండా మళ్ళీ ఎడిటింగ్లో కూర్చొని చేస్తున్నాం. దాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. బిల్డింగ్ మొత్తం పడిపోయింది భాయ్. స్లాబ్ మొత్తం ఖాళీ అయిపోయింది. నాకు రావాలంటే నేతల్లో ఉంది, కానీ మీకోసం వస్తాను ఈరోజు. మీరు వచ్చే పని అయితే ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా ఉన్నాను. నేను ఇక్కడ లేకపోతే అయిపోయింది ఆ రోజుతోనే. ఇక మళ్ళీ ఇటు వైపు రాలా. నేను ఈరోజు మీకు చెప్పాలి, మీకు చూపించాలి అనే దాంతో నేను ఇక్కడికి వచ్చాను మీతో పాటు. అయిపోయింది. కొంతమందికి బాగాలేకుండా, కొంతమంది హెల్త్ ఇష్యూస్, ఇవంతా విడిపోయింది. 5-6 మంది ఉన్నాం. నేను ఆశలు ఉన్నాను. ఎవరు లేదు, చూస్తున్నా టీం కోసం. తీసుకుంటాను టీం బంగారం వస్తా.
వస్తాడంట ఆసిము. చూద్దాం ఈరోజు నైట్ చూద్దాం. నైట్ చూస్తే మాకు ఎంత ధైర్యం ఉందో. ఉండగలుగుతావా లేదా అనేది. సరే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళంతా ధైర్యం ఉన్న వాళ్ళే. అదొక ఇంట్రెస్ట్ ఉంది దాని మీద. ఇంట్రెస్ట్ ఉన్నాయి. నువ్వు మేము లేకపోతే రాలేవు అంటావు, మళ్ళీ ఇంట్రెస్ట్ అంటావు. ఇప్పుడు ఒక్కడనే రావడానికి ఎవరైనా తోడు ఉన్నప్పుడు ఉండడానికి తేడా ఉంది కదన్నా. ఇప్పుడు ఆ రోజు నేను ఒక్కడిని ఎందుకు వచ్చాను, నాతో పాటు అంతమంది ఉన్నారు కాబట్టి అది ఉన్నాను నేను. చూద్దాం రాత్రి ఏందనేది. ధైర్యంగా అయితే ఉండాలా. గాయస్ ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రాత్రి కలుద్దాం. సీ యూ లైట్. గాయస్ రాత్రి అయితే మనం వచ్చేసాం స్పాట్కి. మన షజిల్ కూడా వచ్చేసాడు. ఆసిమ్ అయితే ఈరోజు కెమెరామ్యాన్. షజిల్ చెప్పిన ప్లేస్కి ఈరోజు ఏం జరుగుతుంది అనేది నాకు పోయేదాకా తెలీదు. ఏం షజిల్ టెన్షన్గా ఏమైనా ఉందా? అయితే ఇప్పుడు నువ్వు వీడియోలో ఒక మాట అయితే చెప్పాలి. మాకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక మాట తీసుకుంటా. ఏమంటే నీకేమైనా జరిగితే మాకు కానీ భయం టీంకి కానీ ఎట్లాంటి సంబంధం లేదు. దీనికి ఓకేనా? అర్జున్ చెప్పు. నాకేమైతే భయం టీం కానీ ఎవరికి కానీ ఏ సంబంధం లేదు. ఓకేనా గైస్? లెట్స్ గో. ఎక్కడ పోయినా బిస్మిల్లా అని కాలు పెట్టాలా. నేనున్నా, ఏం భయపడుకో. పగలు వచ్చినప్పుడు ఒక రకం, రాత్రి వచ్చినప్పుడు ఒక రకం. అర్థమైందా? అమ్మే అది అసలు ముందుకు వచ్చి ముందు నుంచి క్యాప్చర్ చేయమా. చిన్నగానా ఎందుకు పరిగెత్తున్నారా? ఏమంటావు? పెట్టేనాడే పెట్టుకో. ఆన్ చేయబోతుంది. ఉండు అట్టే ఉండు. ఒక చేతితో పట్టుకో. ఏనా నిలబెట్టేస్తున్నారా? మీకంటే దయాలతో ఆడుకొని బాగా నేను ఇదేనా రావడం? ఏం కాదు, ఏమవుద్దు. ఏమవుద్దు, నేను పోయినసారి వచ్చినప్పుడు చూసా, ఈసారి మీతో పాటు వచ్చాను నేను. ఏన్నాడా నాకు కనిపించిందా? అటు పోయినట్టు నిన్న ఏం అర్థం కావట్లేనా? అయ్యా ఒక నీడలాగా ఇట వెళ్ళింది నా నీడలాగా. మాకేం కనిపించలేదు. అసలు గమనించావా? నేనేం గమనించలేదు. నిజం చెప్పు. నా నిజంగానా? ఇది పగిలింది కదా, అది పగిలింది కదా, దానికి ఇది ఇదేనా? నాకు తెలుగు రావట్లేనా సరిగ్గా. తడబడబాక చెప్పు క్లారిటీగా. అదేనా, అది పడిపోయింది కదా, దానిపై నుంచి పోయినట్టు కూడా ఉందినా.
నో ఏం సౌండ్ అదే రైల్ మరే అమ్మ పడవ అటు రైల్ ట్రాక్ ఉంది ఏమన్నా రావడానికి ఏమో వచ్చేసా ఒరే నువ్వంతా భయపడతాట నవ్వబాకు నాకు నవ్వాలో ఏడో తెలియక నేనేం చేస్తున్నా నాకు అర్థం కావట్లేనా నువ్వంతా భయపడతాట బిస్మిల్లాహ్ తవక్కల్తు అలల్లాహ్. అసలు గమనించావా నీకు వినిందా ఇప్పుడేమైనా వినిపించిందా ఏమైంటుందా ఇందాక చెప్పా కదనా హలో ఎవరు ఉన్నారా అసీం మధ్యలో ఉండు హలో ఎవరున్నారా లోపల బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఏంది బా లిటరల్గా మీకైతే అర్థమవుతుందో అర్థం కావట్లేదు నాకు తెలియదు కానీ గైస్ మాకు ఎట్లా ఉందంటే ఫీలింగ్ నాకైతే ఇందాక అక్కడ గూస్ బంప్స్ వచ్చాయి పైన సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చిందా వచ్చింది వాస్తవా కదా కంపల్సరీ 100% వచ్చింది సౌండ్ హలో హలో విన్నావా సౌండ్ రాట్లా వస్తుందేనా ఏదో ఆకుల మీద ఏదో కాలు పెట్టినట్టు వచ్చిందా ఆశయం నాకు వచ్చింది తొక్కుకుంటా పోతున్నా తొక్కుకుంటా పోతున్నా హలో కింద కూడా సౌండ్ వస్తుంది పైన కూడా సౌండ్ వస్తుంది రాళ్ళు విసిరేసిన సౌండ్ వస్తుందా అబద్ధం నా నిజంగా నిజంగా రాళ్ళు విసిరే నాకు ఇక్కడ దీని మీద కాలు పెట్టేట్టు వస్తుంది ఎండిపోయింది కదా అవును, ఇల్లు ఇప్పుడు నాకు తొక్కితేనే ఇలా సౌండ్ తొక్కితేనే వచ్చింది. సౌండ్ వచ్చింది. ఎవరు ఉన్నారా ఎవరు లేరా పైన ఎందుకు సౌండ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు సౌండ్ వచ్చింది పైన మళ్ళీ నేనా ఏదో ఉంది వీళ్ళు
భయం వస్తున్నా రే భయం వస్తున్నా నా పైకి పోవాలా ఏం కదా ఇందాక చెప్పా కదా నీకు ఆడ పైన ఇది ఉందని హలో ఇలాంటి మహా చూసాం మేము భయపడే వాళ్ళు కాదు. ఈ బాధ ఏంది ఇక్కడ? పోవాలా ఇక్కడ ఎవరన్నా నిలబడతారా? ఇందాకేం నాకు కనిపించిందా? ఏం కనిపించింది? నీడలాగా పోయింది నా దీనిపై నుంచా. పడిపోయిందో హలో హలో మీ ప్రెజెన్స్ ఉంటే ఏదైనా సిగ్నల్ ఇవ్వండి. జాగ్రత్త తగిలింది. సౌండ్ వచ్చి ఇంపల్లానా? ఎవరిక్కడ? మీరు ఇక్కడ ఉంటే శబ్దం చేయండి. మీ ప్రెజెన్స్ చూపించండి. మీతో మాట్లాడడానికి వచ్చాం, మీకు ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు. నా భయం వస్తున్నాను. సౌండ్ బాయ్ దేంगे బాయ్ బాయ్ భయం వస్తుంది బాయ్ 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 ఇదో ఏం షరీఫ్ భాయ్ ఇది? जरूर है. ఉందంటారా నిజంగా? బాయ్ రాబాయ్ కింద పోదాం రాబాయ్ నువ్వు. ఏం షజీల్ మేము చేసేది నిజమా అబద్ధం ఇది? వీడియో లేట్ అయిపో నువ్వు ఈడ బాబాయ్. నిజమే కదా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము చేసేది ఎవరైనా ఉన్నారా? పైన ఉన్నారు బాయ్ రాబాయ్ కింద పోదాం. పైకి పోదాం. ఎందుకు బాయ్ చూసాం కదా ఇప్పుడు. ఏం చూసావు? పైన ఉన్నారు కదా బాయ్. ఇలాంటివి ఎవరు లేకపోయినా జరుగుతూ ఉంటాయి. ఇదో
సౌండ్ వచ్చిందా ఇప్పుడు కూడా? బాయ్ బాయ్ వద్దులే, రా రా రా. షరీఫ్ బాయ్, షరీఫ్ బాయ్ రా బాయ్. వద్దురా బాయ్, రా. పిల్లోడు భయపడుతున్నాడు, రా. మాట విను బాయ్. బాయ్ నువ్వు రా రా, మనం వెళ్దాం. నా కిందకి వెళ్దాం రా. ఆయన ఎంత ఆయన ఇప్పుడు. బాయ్ వద్దు, మాట విను. బాయ్ ఇక్కడ ఎవరెవరి ఉన్నాయి, రా బాయ్. తీసుకో తీసుకో బాయ్, తొందరగా తీసుకో. जा बॉडी बॉडी जो पता पता भाई వెళ్దాం బా వెళ్ళారు మా ఇంటి చాలా ఇది బా पर सुवर है सका ये वो गाइस वो सुवर के ना दिखेगी वो कोने खेजी सुवर है सका ये वो गाइस बा चलो 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 टीटी लाइटी उधर जाना तो कॉल है ब्रो आ जाओ जाएंगे आओ भाई देखो देखो వద్దొద్దు రా నువ్వు రా భాయ్ నువ్వు చూడు సద్దాలు చూసావా రానా నేను చెప్పా కదా నా ఆల్రెడీయా నేను అబద్ధం చెప్పిందా గైస్ ఇక్కడైతే కచ్చి కొంచెం ముందు బా పెట్టుకో అసీం లైట్ లైట్ పెంచి చెప్తాను నువ్వు ఇక్కడ గుర్తుంది ఇక్కడే గుర్తుంది ఏం కనిపించలేదు ఇప్పుడు సౌండ్ వస్తానే ఉంది కదా చెప్పడే నాకు సౌండ్ వస్తానే ఉంది కదా ఒంటరి మీతోనే ఉన్నాడు నాకు వద్దన్నాడు సౌండ్ అంత బాగా వినపడతా ఉంటే మీరు ఇంకా నేను ఇందాక చెప్పిలా ఇటు పోయింది నా ఒకటే అని ఐడియా చెప్పి గాయస్ అన్నవాళ్ళు తీసేది మొత్తం రియల్ ఇదండి ఇప్పుడు కూడా మొత్తం సౌండ్లు వస్తూ ఉన్నాయి అన్నవాళ్ళు చేసే కష్టానికి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అన్నవాళ్ళకి సపోర్ట్ చేయండి ఇక్కడైతే వాస్తవం ఇక్కడ ఏ ఏరియా కాకుటూరు తర్వాత వచ్చే ఊరు ఇక్కడైతే వాస్తవం ఉంది గాయస్ నేనైతే ఇక్కడ శబ్దాల్లో చెప్పలేను నేనైతే భయంకరమైన ఆకారం ఇప్పుడు దాకా అట్లాంటి ఆకారం చూడలేదు నేనే భయపడిపోయా గాయస్ ఇక్కడికైతే సెలవు సైనింగ్ ఆఫ్ విత్ షరీఫ్ భయం త్రిపుల్ मारे पीछे आगो खड़े के सका है जी क्या